లేదంటే ఎలా అంటారు చూడండి, వైన్ లాగా మంచిగా ఉంటుంది అన్నట్టు. సలార్ రికార్డులు బ్రేక్ అవుతాయి ఓన్లీ తెలుగులో అవ్వచ్చు. మహేష్ బాబు గారు ఎనర్జీ ఎలా అనిపించింది? తను ఆల్వేజ్ ఎనర్జెటిక్. అంటే ఇద్దరు డాన్స్ ఎలా అనిపిస్తుంది? శ్రీలీల బాగా చేశారా, మహేష్ బాబు ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు బాగా చేశారా? సో ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది మరి మీకు? హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మహేష్ బాబు అంటే. ఇప్పుడు హనుమాను మరియు అదే రోజు గుంటూరు కారం రిలీజ్ అవుతుంది కదా, ఏ మూవీకి వెళ్తున్నారు ఫస్ట్ మీరు? ఫస్ట్ గుంటూరు కారంకి వెళ్తున్నా, తర్వాత హనుమాన్కి వెళ్తా. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో సంక్రాంతికి గుంటూరు కారం మూవీ వస్తుందిగా, ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్ అనేది చాలా బాగుంటాయి. లాస్ట్ తీసిన మూవీస్ కూడా బాగానే హిట్ అయ్యాయి కదా, మహేష్ బాబు ఈసారి కూడా హిట్ కొడతాను అనుకుంటున్నాను. సో మరి అదే రోజు మనకి హనుమాన్ మూవీ కూడా ఉంది కదా, సో రీచ్ ఎలా ఉంటుంది అనుకున్నాం మరి ఆ మూవీ? హనుమాన్ మూవీ కూడా కొత్తగా ఉంది కాబట్టి ఈసారి బాగానే ఉంది. సో గుంటూరు కారం బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు గుంటూరు కారం ఇప్పటివరకు వచ్చిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఎట్లా అనిపించినాయి? సో త్రివిక్రమ్ గారు అనేసి బాగానే చూపించాడు. సో హెయిర్ స్టైల్ కానీ, ఆ పంచకట్టు, బీడి తాగడం, ఆ కుర్చీ తాత సాంగ్ కానీ బాగున్నాయండి. ఇప్పుడు కుర్చీ తాత సాంగ్ పెట్టినందుకు చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ లాంటి వ్యక్తి ఇలాంటి వర్డ్స్ పెట్టే సాంగ్ని ఎట్లా యాక్సెప్ట్ చేశాడని చెప్పి, దాని గురించి ఏమంటారు? సో దాని గురించి ఏం లేదు, సినిమా అనేసి ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు పీపుల్. సో అలానే మామూలుగా స్పీచెస్లో చెప్తారు కదా, కొంచెం లేట్ అయినా మంచి మాట చెప్దాం, మంచి చూపిద్దాం అని చెప్పి. సో అంటే చాలా మంది ఇప్పుడు కుర్చీ మడత పెట్టిన తర్వాత డైలాగ్ ఏంది అని. మూవీ అన్నాక అన్నీ ఉండాలి కదండి, మంచి ఉండాలి, చెడు ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో అది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసమే తీసుకోవాలి కదా. సో ఆ సాంగ్లో డాన్స్ ఎట్లా అనిపించింది మహేష్ బాబు గారి శ్రీలీల? డాన్స్ అయితే బాగుంది, బాగా అనిపించింది, మంచిగా చేశారు. అంటే ఈ ఏజ్లో కూడా అంత ఎనర్జీతో మహేష్ బాబు గారు డాన్స్ చేయడం ఎట్లా? ఆ ఏజ్లో కూడా అలా చేస్తున్నాడంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. సో మరి ఇంకా సంక్రాంతికి మనకి దీంతో పాటు సైంధవ్ అండ్ నా సామిరంగ మూవీ కూడా వస్తున్నాయి. సో ఆ రెండు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? సో ఆ రెండు కూడా బాగానే ఉన్నాయి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ అని చెప్పాలి. సో అవి కూడా బాగా హిట్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఓవరాల్గా ఈ సంక్రాంతి సినీ లవర్స్కి ఒక పండగ అంటారా? ఒక పండగ అని చెప్పుకోవాలి. ఓకే. అవును.